విషయంగా రొట్టెలో రసములో పాలు పంపులు పొందే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. ఆ తర్వాత మనం పరిశీలన చేసుకున్న వారిమే ప్రభు యొక్క రక్త మాంసములో యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందామండి. ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 19వ వచనం నుంచి 24వ వచనం వరకు మార్చి చదువుదామండి. 19 నుంచి 24 వరకు మార్చి చదువుదాం. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 33వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. 33వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదాం. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుడు చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. మరొక మాట కూడా చదువుదామండి. 24వ అధ్యాయములోనే 12వ వచనాన్ని కూడా చదువుదాం. 12వ వచనాన్ని చదువుదాం. అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభు యొక్క రక్తమాంసములకు సాదృశ్యంగా ఉన్న మరి దేవుని యొక్క బిడలుగా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనంగా పరిశీలన చేసుకొని పరీక్షించుకున్న వారిమే ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి దేవుడిస్తున్న ఇది తరుణం అన్నమాట. ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా ఒక్కసారి మరలా మన జీవితాలు పరీక్షించుకుందాం. ఎందుకు అంటే మనం ఏమీ పాపము చేయలేదని చెప్పబడం, కానీ నువ్వు వెళ్ళరా ముందుకురా దా, ఎందుకు నువ్వు ప్లేస్లో మారుతున్నావు, తగలాలి నీకు, రాచి లేక అక్కడి నుంచి ఇట్రా. లేకాలి ఇంకక్కడ మీ మమ్మీ దగ్గర కూర్చునే వయసు కాదు, పోయింది నీకు వయసు. వచ్చి గ్రేస్ అక్క దగ్గర కూర్చు. లేక అక్కడి నుంచి వినబడలేదు నా మాట నీకు. నువ్వు వినడం కాదు, వింటలేదు కదా, ఉన్న వాళ్ళు కూడా వినెత్తలేదు. రా ఇక్కడ. ప్రతి వారం నీ ప్లేస్ ఎక్కడంటే ఇక్కడ. ఈసారి మళ్ళీ కానీ ప్లేస్ మారేవో చెప్తాను నీ సంగతి. కాబట్టి ప్రభు యొక్క రక్త మాంసంలో మనం పాలు పంపులు పొందే ముందుగా ప్రతి ఆదివారము ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనం స్వపరీక్ష అనేది చాలా అవసరం. మనం స్వపరీక్ష చేసుకోలేదు అంటే మనం దేవుడిలో నుండి తప్పిపోయేవారిగా ఉంటాం. కారణం ఏంటి అంటే, ఏ మనుషుడైతే తను పరీక్ష చేసుకొని ప్రభువా నేను ఎలాగున్నాను అనేది తను పరిశీలన చేసుకోగలుగుతారో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యములో లేక ఆయనతో పాటు యుగయుగాలు ఉండగలుగుతారు. ఏ మనిషి అయితే తను పరీక్షించుకోలేదో ఆ మనిషి దేవుడిలో నుండి తొలగిపోయేవారుగా ఉంటారు. అందుకనే ప్రతి ఆదివారమే కాక మనం ప్రతిరోజు కూడా దినము ప్రారంభించినప్పుడు దగ్గర నుంచి దినం ముగించేంతవరకు మనం ఏమేమి చేసామో వాటన్నిటి విషయాల్లో ప్రభువు దగ్గర మనం సరిచేసుకొని, ప్రభువా నేను ఈరోజు నేను ఇలా చేశాను, ఈరోజు నేను ఇలా ఉన్నాను, నన్ను క్షమించు అని ఒప్పుకొని ఆ దినాన్ని ముగించేవారుగా ఉంటాం. ఒకవేళ ఏ రోజైనా మనము ఒప్పుకోకుండా కానీ ఆ రోజు మనం నిద్రించుంటే, ఒకవేళ మనకు అపాయం రాకుండా, మనకు మరణము రాకుండా, ఏ ప్రమాదము లేకుండా మనకు జరిగిపోతే పర్లేదు.
ఒకవేళ అలాగానే జరిగింది అంటే, ఏదైనా మనకు అపాయం జరిగింది అంటే చాలా భయంకరంగా మనం నిత్య నరకానికి పాత్రలం అయిపోతాం. మీరు అనుకోవచ్చు, చిన్న పాపమే కదా అనుకోవచ్చు. పాపం అనేది దేవుని దృష్టిలో చిన్నదైనా పెద్దదైనా ఒకటే పాపము. నువ్వు తప్పు చేశావు అంటే అది తప్పును తప్పే అంటాడే తప్ప అది పెద్దదా చిన్నదా అనేది కాదు. అందుకని మనం మరి ముఖ్యంగా పాపం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. అది మనలోనికి రాకుండా ఉండడానికి చూసుకుంటాం. ఒకవేళ పాపం అనేది కానీ మన హృదయంలోకి వచ్చిందా, మనలోనికి ప్రవేశించిందా, మనలో ఎక్కడైనా ఉందా అంటే అది దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క రాజ్యాన్ని తప్పిపోయేవారిగా చేయగలుగుతుందండి. ఆ చిన్న పాపమే. అందుకని ప్రతిరోజు కూడా మనం స్వపరీక్ష అనేది మనం ఎంతో జాగ్రత్తగా మనం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ రోజున మరలా మనం ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి వచ్చాం. కాబట్టి ఒక్కసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. యేసు ప్రభువారు ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో తన యొక్క 4వసారి పస్కా పశువుని అంటే పస్కా పండుగను ఆచరించే విధానము. ఈ పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ. ఈ పులియని రొట్టెల పండుగలో వారు ఆచరించే విధానాలు ఎలాగున్నాయి అంటే మరి చాలా కఠినంగానే ఉన్నాయి. ఆయన చెప్పాడు, మీరు ఒక గొర్రెని కానీ ఒక మేకను కానీ మీరు తీసుకొని ఆ నెల దశమి నాడు అనగా మరి 14వ తేదీ 14 రోజుల దాన్ని మీ దగ్గర పెట్టుకున్న తర్వాత మీరు దాన్ని ఆ రాత్రి మీరు దాన్ని చంపి దాన్ని మరి ఎముకలు నరక్కుండా అంటే జాయింట్లు మాత్రమే మీరు కోసి ఆ మాంసాన్ని మీరు వండుకొని కుండలో వండుకొని ఆ మాంసాన్ని మీరు తినాలి. ఒక్క రాత్రిలోనే మాంసం తినాలి. మీరు మీ బంధువులు అంటే మీ రక్త సంబంధులు మీ కుటుంబీకులు ఎంతమంది ఉన్నారో వారందరూ కలిసి ఆ రాత్రియే ఆ మాంసంను దాన్ని తినాలి. ఒకవేళ ఇంకా ఏదైనా ఉదయం వరకు మిగిలి ఉంటే ఆ మాంసాన్ని ఇంకా తినకూడదు, గొయ్యి తీసి కప్పిపెట్టేయాలి. ఎందుకు అంటే ఇశ్రాయేలు ప్రజలకి ఈ పస్కా పండుగ యొక్క ఆచార విషయం జ్ఞాపకం చేశాడు. ఎందుకు పస్కా పండుగకి ఆచారాన్ని దేవుడి వీళ్ళకి పెట్టాడు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి విడుదల పొంది బయటకు వచ్చినప్పుడు ఎలాగ వచ్చారు అంటే ఈ పస్కా బలి ద్వారానే వారు బయటకు వచ్చారు. పస్కా బలి రోజు ఏం జరిగింది అంటే ఐగుప్తీయుల యొక్క తొలి సంతానం అంతా చచ్చిపోయింది, ఇశ్రాయేలు ప్రజల యొక్క తొలి సంతానం అంతా రక్షించబడింది. ఆ 10వ తెగులు వరకు కూడా ఫరో యొక్క హృదయము కఠినం అవుతూనే వచ్చిందే తప్ప ఫరో యొక్క హృదయము మెత్తన చేయబడలేదు. 10వ తెగులు ఎప్పుడైతే వచ్చిందో ప్రతి తొలిచూలు యొక్క సంతానము చచ్చిపోయిందో ఫరో భయపడిపోయాడు. తన తర్వాత తన కుమారుడే రాజవలసిన వాడు, ఆ కొడుకే చనిపోయాడు. కాబట్టి ఇంకా ఆయన భయపడి ఇశ్రాయేలు దేశం అంతా కూడా ఏడుపు లేని ఇల్లు ఒకటి కూడా లేకుండా ఉంది. కాబట్టి వారిని అన్నాడు, మీరు ఐగుప్తుల నుంచి ఇంక వెళ్ళిపోవచ్చు అన్నాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలేమో సంతోషము చేత ఐగుప్తుల నుంచి బయటికి వస్తున్నారు, ఐగుప్తీయులేమో దుఃఖము చేత ఏడుస్తూ ఉన్నారు. ఇలాగ జరిగింది వాళ్ళకి ఆ రోజున పస్కా పండుగ రోజు. ఎందుకంటే ఈ పస్కా పండుగ అనేది విమోచన, వారికి విడుదల కలిగించిన రోజు అన్నమాట. అందుకని తరతరాలకి కూడా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఎప్పుడు అంటే భూమి మీద ఉన్నంత వరకు కూడా ఈ పస్కా పండుగను వారు ఆచరించాలని దేవుడు ఖచ్చితంగా వారికి ఆజ్ఞాపించాడు. మీ తరతరాలకి కూడా ఈ పండుగను మీరు ఆచరించవలసిందే అని చెప్పాడు ఆయన. అదే పస్కా పండుగ రోజు యేసు ప్రభువారి యొక్క బలియాగము కూడా అప్పగించబడింది. మనందరికీ తెలుసు, పిలాతు యేసు ప్రభువారిని ఒక మాట అడిగాడు. పిలాతు ఏం చెప్పాడంటే యేసుతో, నేను రక్షించడానికైనా నేను చంపడానికైనా నాకు అధికారం ఉందని చెప్పి అక్కడున్న శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ ప్రధాన యాజకులతోనూ చెప్పాడు పిలాతు. ఒక మనిషిని రక్షించడానికి ఈ రోజు అంటే పస్కా పండుగ రోజు కాబట్టి ఒక మంచివాడిని విడుదల చేసి ఒక దుర్మార్గుని చంపడానికి మీకు అవకాశం ఉంది. కాబట్టి నేను యేసుని విడుదల చేస్తాను, మీరు చంపాలనుకున్న ఒక వ్యక్తిని బందుపోటు దొంగ అయిన బరబ్బాను మీకు అప్పగిస్తాను. వాడు ఎన్నో హత్యలు చేసినవాడు, ఎన్నో భయంకరమైన పాపములు చేసినవాడు, కాబట్టి మీరు ఆయన చంపండి, యేసుని విడుదల చేయండి అన్నాడు. వారు చెప్పారు, పస్కా పండుగ రోజున ఒకరిని విడుదల చేయడం వారికి అద్దనమాట. మంచివాడినేమో విడుదల చేస్తున్నారు, చెడ్డవాడినేమో చంపాలనుకున్నారు. కానీ
వారు ఒప్పుకోలేదు, ఆ విడుదలను వారు అంగీకరించలేదు. కాబట్టి ఈ పసకా పండుగ రోజునే యేసు ప్రభువారు కూడా మరణించిన రోజు. ఆయన పసకా బలి పశువు ఎవరు అంటే మన యేసు ప్రభువారే పసకా బలి పశువు. ఈ బలి పశువుని అంటే ఆయన మన కొరకు బలి పశువుగా వధించబడ్డాడట. ఎలాగ వధించబడ్డాడు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, మీరు ప్రియులైన పిల్లల వలె ప్రభువును పోలి నడుచుకొనుడి అని చెప్తూ, క్రీస్తు మీ కొరకు అర్పణముగాను బలిగాను తన్ను తానుగా అప్పగించుకున్నాడు అంటాడు. యేసు ప్రభువారు మన కోసం ఎలాగ అప్పగించబడంటే ఒక అర్పణముగాను ఒక బలిగాను అప్పగించబడ్డాడు ఆయన. ఇప్పుడు యేసు ప్రభువారి యొక్క ఈ పసకా పండుగ రోజున ఈ ఆచారము లేక ఈ పండుగను ఆచరించే విధానం ఏంటి అంటే మరి కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. ఈ మాంసమును తినేటప్పుడు అంటే ఈ గొర్రె యొక్క మేక యొక్క మాంసాన్ని తినేటప్పుడు మీరు ఎలా తినాలి అంటే 2 పద్ధతులు చెప్పాడు ఆయన. ఒకటి, చేదైన ఆకుకూరలతో కలుపుకొని దీని మాంసమును తినాలి. రెండవది, పొంగని రొట్టెలు. వీరి రొట్టెలు కూడా ఎలా కాల్చుకోవాలంటే పొంగకూడదు అట. నిర్గమాకాండము 12వ అధ్యాయము. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఈ పసకా పండుగ యొక్క ఆచారాన్ని వారికి ఏం జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. 12వ అధ్యాయము 5-6 వచనాలండి. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొని వచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మ మీదను చల్లి ఆ రాత్రి వారి అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేది కూరలతో దానిని తినవలెను. ఇప్పుడు పసకా పండుగ యొక్క విధానాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. ఎలాగ తినాలి అంటే పొంగని రొట్టెలతో తినాలట. రెండవదిగా చేదైన కూరలతో దాన్ని తినాలి. మాంసం వండుకోవడం ఏంటి, దాన్ని ఇలా తినడం ఏంటి? కానీ ఈ పండుగ రోజు మాత్రం ఖచ్చితంగా వీరు ఇలాగే తినాలి. అంటే ఈ పండుగ ఏం చూపిస్తుంది అంటే, చేదు అనేది ఏం చూపిస్తుంది అంటే శ్రమలను చూపించగలుగుతుంది. మనందరికీ తెలుసు కదా, ఈ చేదు అనే విషయాన్ని మనం చూస్తే ఆయనకి యేసు ప్రభువారు సిలువ మీద ఉన్నప్పుడు కూడా బోలాన్ని అతని చేతికి ఇచ్చారు. చేదైన విషయం లాంటిది ఇచ్చారు, కానీ ఆయన తీసుకోలేదు. అంతేకాదు మరి రూతు గ్రంథంలో కూడా నయోమి అంటది, ఇంక నా పేరు మారా కానీ నయోమి కాదు అంటే, ఇంక నా పేరును చేదు, నా జీవితాన్నే చేదుగా మార్చాడు అంటాడు ఆయన. అంటే చేదు అనేది ఏం జ్ఞాపకం చేస్తుందంటే శ్రమలను చూపించగలుగుతుంది. ప్రభు యొక్క రక్తమాంసములో పాలు పంపులు పొందే ప్రతి వారు కూడా ఇక్కడ ఆయనతో కూడా శ్రమ పడేవారుగా ఉండాలి. చేదైన ఆకుకూరలతో దాన్ని తినాలి అంటే ఆ పసకా పండుగను ఆచరించే విధానం ఏంటంటే, యేసు ప్రభువారిని నమ్ముకున్న ప్రతి వ్యక్తి చేయవలసిన పని ఏంటంటే చేదైన ఆకుకూరలతో దాన్ని భుజించాలి. ఒకటి, దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువారిని వెంబడించేటప్పుడు నీవు నేను కూడా ఈ చేదైన అనుభవాల గుండా మనం వెళ్ళవలసిన వారము. అంటే కొన్ని శ్రమల గుండా మనం వెళ్ళాలి. అందుకని యేసు ప్రభువారిని నమ్ముకున్న నీవు నేను కూడా ఈ లోకంలో జీవించినంత కాలము కొన్ని శ్రమల గుండా, కొన్ని కష్టాల గుండా, కొన్ని ఇబ్బందుల గుండా మనం వెళ్ళవలసిన వారము. శ్రమలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని మనం క్రీస్తు నుండి వేరయ్యేవారం కాదు. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా మనం యేసు ప్రభువారిలో వాటిని అన్నిటినీ అనుభవించుకుంటూ వెళ్ళేవారు. బైబిల్ గ్రంథంలో మానవుడి యొక్క జీవితంలో కష్ట సుఖాలు అనేవి ఈ 2 సమానమైనవి. ఇవి ఉండాలి. మానవుడి యొక్క జీవితంలో ఈ 2 లేకపోయి అనుకోండి, మానవుడు బ్రతకలేడు. అందుకనే దేవుడు ఈ రెండిటిని కలిసి మానవుడికి అనుగ్రహించాడనమాట.
అన్నాడు. పగలి రాత్రి ఎలాగైతే ఉంటుందో, చీకటి వెలుగు ఎలాగైతే ఉంటుందో, మానవుడి యొక్క జీవితంలో కష్టము సుఖము అనేది కూడా ఈ రెండు కూడా సమపాళ్ళుగానే ఉంటాయి. ఇవి ఏది ఎక్కువ తక్కువ అనేది ఉండదు. ఒకవేళ యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత ఉన్న కష్టాలు ఏంటంటే ఆయన కోసం శ్రమ పడడం, ఆయన కోసం కష్టపడడం. నేను గత రాత్రి ఒక సాక్ష్యాన్ని విన్నాను అన్నమాట. నేను సాయంకాలం వింటే ఆయన ఎందుకు విన్నాను అంటే చాలా చిన్న వయసు ఆయన, నాకు బాగా తెలుసు అన్నమాట. సేవకులు కూడుకులో మేము బాగా కలిసినప్పుడు మాతో కలిసి ఉండేవాడు. కానీ సడన్గా మన రావులపాలెం దగ్గరలో ఆయన స్కూటీ మీద వెళ్తూ వెనకాల నుంచి లారీ వచ్చి కొట్టేసింది ఆయన్ని. కొడితే చనిపోయాడు పాపం. ఆయన చాలా చిన్న వయసు, ఎంత పరిచర్యకు సహాయం చేసేవాడు. ఆయన ఇంగ్లీష్లోను హిందీలోను ట్రాన్స్లేట్ చేసేవాడు ఆయన. రెండవదిగా ఎక్కడ సువార్త అంటే అక్కడికి వెళ్ళేవాడు అనమాట. శాంసన్ అనే బ్రదర్ అనమాట. మనందరికీ తెలుసు, మన సహవాసంలో రాజమండ్రి ఆయన ఆత్రేయపురం మందిరానికి వెళ్తూ ఉంటాడనమాట. మరణించాడు. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన ఒక దేవుని సేవకుడి దగ్గరికి వెళితే ఆ దేవుడు సేవకుడు ఆయనతో చెప్పాడట. ఏం చెప్పాడు అంటే, దేవుడి దగ్గర 2 డైరీలు ఉంటాయట. 2 డైరీలు ఏంటంటేనంట, ఒకటి నీ దినచర్య, నువ్వు ఉదయం ప్రారంభించిన దగ్గర నుంచి రోజు ముగించేంత వరకు నువ్వు ఏం చేస్తావో నీవన్నీ అక్కడ రాసి పెడుతూ ఉంటాడట. అది ఒకటి. రెండో డైరీ ఏంటంటేనంట, అది దేవుడి కోసం నువ్వేం చేస్తున్నావో ఆ డైరీని రాస్తాడట. దేవుడి దగ్గర నువ్వేం దేవుడి కోసం చేస్తావో ఆ డైరీ దేవుడి దగ్గర రాస్తాడట. మనం చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడంట, మన కోసం రాసిన డైరీ అంట ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం ఏం చేసాం, మన డైరీ అంతనట ఫుల్గా నిండిపోద్దట. మన డైరీ అంతా ఎక్కడ ఖాళీ లేకుండా రాసేస్తాడట. కానీ రెండో డైరీ, దేవుడి కోసం మనం ఏం చేసామనే డైరీ చూస్తున్న అన్ని ఖాళీ పేపర్లే ఉంటాయట. అన్ని ఖాళీ పేపర్లే ఉంటాయట. ఏమంటేనట, మన కోసం మనం చేసి ఏంటంటే, మనం పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మనం లేచిన దగ్గర నుంచి మనం బ్రతుకుదేరు కోసం మనం ఏం చేస్తున్నామో, మన శ్రమలు మనం ఏం చేస్తున్నామో అన్నీ రాస్తాడట. కానీ దేవుడి కోసం మనం ఏం చేసిన దగ్గరికి వెళ్తానంట, ఒక్క ఆదివారం మాత్రమే, ఆ ఒక్క పేజీలో మాత్రమే నేను గుడికి వెళ్ళాను అని రాయబడుతుందట. అంతే. మనం దేవుడి కోసం ఏం చేసామంటే, ఒక ఆదివారం గుడికి వెళ్ళాను. దేవుడి కోసం మనం చేసింది ఏంటి? ఆదివారం గుడికి వెళ్ళడమే దేవుడి కోసం చేయడం. అందుకని మనం ఏం చేసాం? ఇంకా అన్ని పేపర్లు ఖాళీగానే ఉంటాయట. అప్పుడు అడుగుతాడట, చూసావా, నీ కోసం అయితే నువ్వు చేసుకోవడానికి నీ డైరీ అంతా నిండిపోయింది, నువ్వు చేసినవన్నీ ఇవి, కానీ దీని ఫలితం ఏంటి? అవన్నీ అక్కడే ఉండిపోయే భూమి మీదే. కానీ నా కోసం నువ్వేం చేసావు అంటే, ఈ పేపర్లన్నీ ఖాళీగానే ఉన్నావు, ఒక్క ఆదివారం మాత్రమే నా సన్నిధికి వచ్చావు, ఇంకెంతకంటే నా కోసం నువ్వేం చేసావు, నా కోసం నువ్వు చేసిందేంటి అని దేవుడు అడుగుతాడట. అందుకని ఆయన ఎప్పుడైతే సేవకుడు అలా చెప్పాడో ఆ రోజు నుంచి ఆయన తీర్మానం చేసుకున్నాడట. ఏమని తీర్మానం చేసుకున్నట్టే, నా కోసం నా డైరీ నింపుకోవడం కాదు, కానీ దేవుడి కోసం నేనేం చేస్తున్నానో ఆ డైరీని నేను నింపాలా అని ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నాడట. ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుడి గురించి సువార్తను చెయ్యాలి అనే తన ఆశట. అందుకనే ఆయన ఎవ్వరు ఎక్కడికి పిలిచినా, బ్రదర్ పలానా దగ్గర సువార్త ఉంది, లేకపోతే పలానా దగ్గరికి వెళ్తున్నామంటే ఆయన సువార్త చేశాడు. ఆయన వ్యక్తిగత సువార్త అంటే, ఆయనకు ఒక పెద్ద సేవకుడు చెప్పాడట. ఆయనకి ఏం చెప్పాడంటే, మనం ఎప్పుడు కూడా ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ లాగే ఉండాలట అన్నాడట. అంటే ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ అంటే ఎలాగుంటారు? హై స్కూల్ టీచర్స్ ఎలాగుంటారు? ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ ఎలాగుంటారు? వీళ్ళకి నేర్పించే పని, వాళ్ళకి చదివించే పని. వీళ్ళకి నేర్పించే పని ఎలిమెంటరీ స్కూల్ పని అట్ట. వీళ్ళకి వాళ్ళు రాయడమే వీళ్ళకి ఎప్పుడు నేర్పిస్తూ ఉంటుంది ఎలిమెంటరీ స్కూల్లో. కానీ హై స్కూల్లోకి వెళ్ళిన తర్వాత చదివించే పని అంటే, ఇంకా వాళ్ళు నేర్పించరు. అక్కడ వాళ్ళు తిరిగి ఇంకా హై స్కూల్కి ఏమి వెళ్తాడు వీటి. ఇంకా మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పాడట. అంటే మనం ఒకరికి నేర్పించేవారిగా ఉండాలా, మనం ఒకరికి నేర్పించేవారిగా ఉండాలా. అంటే మనం ఎప్పుడు కూడా నేర్పించేవాళ్ళుగా ఉంటే మనం నేర్చుకుంటామంట. నేర్పించేవాడు ఎప్పుడు తను నేర్చుకుంటూ ఉంటాడట, అది ఎప్పుడు మర్చిపోకు అన్నాడట. అందుకనే ఆయన ఎప్పుడు కూడా ఎలాగుండేవాడు అంటేనట, నేర్పించేవాడిగా, అంటే తను నేర్చుకునేవాడిగా తయారయ్యాడట. అందుకని ఆయన ఎప్పుడునంట వ్యక్తిగత సువార్త అనేది ఖచ్చితంగా చేసేవాడట.
మనందరూ సువార్తలు ఎలా చేస్తాం? సువార్త దండయాత్రలకే సువార్త చేస్తాం. మనం ఎంత అలాంటి వాళ్ళు తెలుసా? సంఘం అంతా ఎక్కడికైనా సువార్తకి వెళ్తాం. మనం అందరం సంఘంతో కలిసి సువార్త చేసేవాళ్ళమే తప్ప వ్యక్తిగత సువార్త లేదండి. ఈరోజు సంఘాలు ఎందుకు అభివృద్ధి చెందలేదు అంటే వ్యక్తిగత సువార్త లేదు. నేను మీకు ఒక మాట చెప్తాను. జకరయ్య గారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు వైజాగ్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక 15 రోజులు ఎంతో అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ జాన్ గారు వాళ్ళ తండ్రి గారిని ఒక ఆటో పెట్టి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు. మళ్ళీ ఆయన అది రాత్రి 7:30, 8, 9 ఎంత అయిపోయిందనమాట. 7:30, 8 ఎంత అయిపోయింది. వచ్చారు. ఆ ఆటో డ్రైవర్ కూడా దేవుణ్ణి నమ్ముకున్నవాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ఆటో వ్యక్తిని అడిగాను నేను, మీరు ఎక్కడ ఉంటారు ఏంటని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి అన్నాడు. అలాగా అన్నాను. ఎక్కడికి వెళ్తారు మీరు అంటే ఆయన ఇలా గోపాలపట్నంలో పలానా మరి సహవాసానికి వెళ్తానండి అన్నాడు. సంతోషం. నువ్వు రక్షణ పొందావా? అయ్యో నేను బాప్తీసం రక్షణ పొందాను సార్ అన్నాడు. ఎలా రక్షణ పొందావంటే తన విషయాలని చెప్పాడు. అప్పుడు నేను చెప్పాను, రక్షణ అంటే ఇది కాదు, ఇది దేవుని వాక్యంలో అని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన చెప్పాడు, దేవుడు నా జీవితంలో అద్భుతమైన కార్యాలు చేశాడు సార్ అన్నాడు. ఏంటి అంటే ఒకప్పుడు నేను తినడానికి తిండి లేని పరిస్థితికి వెళ్ళిపోయాను, ఎన్నో అప్పుల పాలైపోయాను. అలాంటి పరిస్థితుల్లో నాకు ఎవరో ఒక వ్యక్తి చెప్పాడు యేసుప్రభు వారి గురించి. ఒక్కసారి రాని నన్ను పనిగట్టుకొని అక్కడ తీసుకుని వెళ్ళాడు. ఆ రోజు నేను దేవుని వాక్యాన్ని విన్నాను. ఏదో చెప్పారు, నేను విన్నాను, కానీ నా జీవితాన్ని మార్చుకున్నాను. ఆ రోజు నేను దేవుణ్ణి అనుకున్నాను, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అయితే నా సమస్యలన్నీ తీర్చి నన్ను నీ బిడ్డగా అంగీకరించిన సమస్యలు తీరిస్తే నా జీవితాంతము నీకు సాక్షిగా నేను బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నాను సార్. అలాగ దేవుడు, నేను ఏ రోజు ఒక ఆటో కొనుక్కున్నాను, ఆటో నడుపుతున్నాను, నా అప్పులన్నీ తీర్చాడండి దేవుడు. అద్భుతంగా ఎలా తీరేయి అంటే నా రాబడి ఏంటి అంటే దేవుడే నా సమస్యలను తీర్చాడు. ఈరోజు నా పని ఏంటో తెలుసా? ఆటో నేను పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఆటో తిప్పుతాను సార్. ప్రతి ఆటో ఎక్కిన ప్రతి వ్యక్తికి యేసుప్రభు గురించి చెప్తాను. నా పనే అది. నేను ఇలా ఉండే వ్యక్తిని నన్ను ఇలా మార్చాడు దేవుడు, నన్ను ఇలా ఉన్నాడు. అంతేకాదండి, నేనేం చేస్తాను తెలుసా? వారములో 2 3 మందిరాన్ని తీసుకెళ్తాను నేను. నా టార్గెట్ అది. ఆదివారం నేను ఆటో ఫ్రీ సర్వీస్, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. మందిరానికి వెళ్ళే వాళ్ళందరినీ ఫ్రీగా తీసుకెళ్తాను, ఫ్రీగా దింపుతాను. నేను ఆదివారం 1 రూపాయి కూడా తీసుకోను. అంతేకాదు, ప్రతి ఆదివారంలో కనీసం 2 3 క్రొత్తవుల మందిరాన్ని తీసుకెళ్తాను నేను చెప్తాను సార్. నేను ఇలా ఆటో వారం అంతా తిప్పుతాను కదా, ఎవరైతే ఆశ ఏ మందిరానికి వెళ్తానో ఏ చర్చికి వెళ్తానో అయితే మేము కూడా వస్తామని చెప్తారు కదా, వాళ్ళ అడ్రస్ తీసుకుంటాను, వాళ్ళ దగ్గరికి నేను ఆదివారం ఆటో వేసుకుని వెళ్తాను, వాళ్ళు తీసుకుని వెళ్తాను నేను. ఇది సార్ ఖచ్చితంగా నేను ప్రతి ఆదివారం నేను చేసే పని ఇది. ఈరోజు వాళ్ళ సంఘం అంట చాలా తక్కువ మందితో ప్రారంభించబడిందంట. ఈరోజు కొన్ని 100 మంది అయిపోయారట. ఎలాగయ్యారు అంటే సార్ ఇదే చేస్తాం. నేను ఒక్కడనే కాదు, గుడికొచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇలాగ వీళ్ళ తీర్మానం అండి, ఇది వాళ్ళ తీర్మానం. అందుకనే ఈరోజు పలానా అయ్యగారి సంఘం ఇంత అయ్యింది అంటే ఎలాగైందో తెలుసా? మా వాళ్ళే, మేము చేస్తామండి. అంటే సంఘములో వ్యక్తిగత సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందులో సంఘంలో ఎవరు అవసరం అంటే సువార్థికులు సంఘంలో ఉండాలా. అందుకనే కదా సంఘానికి 5 నియమాలు పెట్టాడు కదా, 5 ఉన్నారు కదా. 1 అపోస్తులు, 2 ప్రవక్తలు, 3 సువార్థికులు, 4 కాపర్లు, 5 బోధకులు. సో సంఘానికి ఈ 3వది ఏంటంటే సువార్త పని చేసేవారు, సువార్తను ప్రకటించేవారు. ఎవరు సువార్తను ప్రకటించేవారు? వ్యక్తిగత సువార్తను ప్రకటించేవారు. అప్పుడు ఆయన చెప్పాడు, నా జీవితంలో నేను కూడా ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా నా కోసం నేను బ్రతకడం కాదు కానీ దేవుడి కోసం పనిచేయాలా అని ఆయన తీర్మానం చేసుకున్నాడట. ఆయన రక్షణ పొందిన దగ్గర నుంచి ఆయన తీర్మానం ఏంటి? నా కోసం నేను బ్రతకడం కాదు కానీ నేను దేవుడి కోసం బ్రతకాలి. అలాగా ఆయన ఇతర దేశాలు వెళ్ళాడు, అక్కడ పనిచేశాడు. దేవుడు ఆయనతో మళ్ళీ మాట్లాడడం వల్ల ఇది నీ కోసమే నువ్వు బ్రతుకుతున్నావు కానీ నా కోసం ఏం చేస్తున్నావు అని దేవుడు చెప్పడం వల్ల అక్కడి నుంచి ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేసేసి మళ్ళీ ఇండియా వచ్చేసాడు.
ఇండియా వచ్చిన తర్వాత మరలా హైదరాబాదులో ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఆయనకి ఒక గవర్నమెంట్ జాబ్ దొరికిందట. ఆ రోజుల్లో ఆయనకి సంగారెడ్డిలోనే, ఎక్కడ హైదరాబాద్ సిటీలోనే ఆయనకి ఒక ఆర్టీసీ కండక్టర్గా పోస్టులు పడితే ఆ పోస్టుకి అప్లై చేశాడట. అందులో ఈయనకి ఆర్టీసీ కండక్టర్గా పోస్ట్ వచ్చిందట. అందులో ఒక 7-8 సంవత్సరాలు పనిచేశాడట. కానీ దేవుడు ఆయనతో మాట్లాడాడట. ఏం మాట్లాడంటే, సిరికిని దేవుడికి నువ్వు దాసుడిగా ఉండనేరవు అన్నాడట. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడడం వల్ల ఏం చేశాడంటే ఆ ఉద్యోగానికి రిజైన్ చేశాడట. కండక్టర్ జాబ్ కూడా వదిలేశాడట. మరి ఇప్పుడు ఆయన సొంత ఊరు వచ్చేసాడనమాట. ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆయన టార్గెట్ అంతా ఏంటంటే, నాకు దినానికి అంటే రోజుకి నాకు ఎంతగా నా ఆహారానికి నా కుటుంబానికి ఎంత కావాలో అంత మాత్రమే కష్టపడతాను, అంతే సంపాదించుకుంటాను, మిగిలిన సమయం అంతా నేను దేవుడి కొరకే ఉపయోగిస్తాను. అది ఆయన పాలసీ అనమాట. అలాగ అన్నీ వదిలేసి ఆయన ఏం చేశాడంటే ఈ మధ్యలో ఒక 5-6 సంవత్సరాల నుంచి ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్నాడట. ఆయన ఎల్ఐసి ఏజెంట్గా. ఎందుకంటే ఆయన డబ్బులు కట్టించడం ఆ పని అయితే నాకు పెద్ద సమస్య ఏమి కాదు. అలా అందులో జాయిన్ అయ్యి అందులో చేస్తూ ఇలా జీవనోపాధిని చేసుకుంటూ దేవుడు పని చేస్తున్నాడు అనమాట. ఇక దీనికి అడ్డు లేదు. ఎక్కడ సువార్త అంటే అక్కడికి వెళ్ళిపోతాడు, ఏ మీటింగ్కి అంటే ఆ మీటింగ్కి వెళ్ళిపోతాడు. దేవుడు పరిచర్య. అంతేకాదు వ్యక్తిగత సువార్త కూడా తనంతట తాను దేవుడి గురించి చెప్పడానికి ఆయన ఎంతో ఇష్టపడేవాడట. ఆయన బస్సు ఎక్కినా, ఆయన ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా యేసు ప్రభు వారి గురించి చెప్పకుండా ఉండేవాడు కాదట. ఆయన వ్యక్తిగత సువార్త అనేది చాలా ప్రాముఖ్యమండి. ఈరోజు మన జీవితంలో వ్యక్తిగత సువార్త లేదు. నువ్వు ఎవరికి చెప్తున్నావు యేసు ప్రభు వారి గురించి? అసలు నువ్వు మారేవనే సంగతి నువ్వు ఎవరికైనా చెప్పగలుగుతున్నావా? ఆ నిజమైన దేవుడని నువ్వు తెలియచేయగలుగుతున్నావా? వ్యక్తిగత సువార్త అనేదే లేనప్పుడు సంఘము ఎలా క్షేమాభివృద్ధి చెందుతుంది? చూడండి, ఈరోజు మన ఇంటి కోసం మన అందరం పాటు పడుతున్నాం. మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, మీ కుటుంబం బాగుండాలి అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎంత కష్టపడుతున్నావు నువ్వు? ఇంత కష్టపడితేనే కానీ నీ కుటుంబం గడవడం, నీ కుటుంబం పైకి రావడానికి ఇంత శ్రమ పడుతున్నావే, మరి దేవుని యొక్క ఇంటి గురించి ఏం శ్రమ పడుతున్నావు నువ్వు? దేవుడి యొక్క ఇంట్లో నువ్వేం చేయగలుగుతున్నావు? ఏది నీ శ్రమ? అదే దేవుడు అడుగుతాడట. ఒకరోజు మనం వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా నీ కోసమే నువ్వు చేసుకున్నవే తప్ప నా కోసం నువ్వు చేసిందేమీ లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయమంటావు? నీ కోసం నేను ఏమి ఇమ్మంటావు? ఏమిస్తాను నేను నీకు? ఎందుకంటే మనం దేవుడి కోసం వ్యక్తిగతంగా నువ్వేం చేసావో దాని ప్రతిఫలాన్నే దేవుడు పొందుతావు. దేవుడి దగ్గరికి వెళ్ళిన పొందుతావు. నువ్వు దేవుడి కోసం ఏమీ చేయలేనప్పుడు దేవుడి దగ్గర నువ్వెక్కడ పొందగలవు? అందుకని నువ్వు దేవుడు శక్తి ఇచ్చినప్పుడే, దేవుడు నీకు వయసులో ఉన్నప్పుడే దేవుడి కోసం ప్రయాసపడడానికి ప్రయత్నించే. ఈ లోకంలో నువ్వు ఏ ప్రయాసపడినా ఆ ప్రయాసానికి ఫలితం భూమి మీద దొరుకుతుందేమో కానీ దేవుడిలో ఉన్న ప్రయాసం మాత్రం, యేసు ప్రభువారిలో నువ్వు చేసే ప్రతిదానికి దాని ఫలితము చనిపోయిన తర్వాత మాత్రం పొందగలుగుతావు. ఈ భూమి మీద మానవుడు ఎలాంటి వాడంటే తనకు ఏదైనా లాభసాటి కనబడితేనే తప్ప దేన్ని పని చేయడు. కష్టపడుతున్నాడు అంటే లాభం ఎంతే కనిపించాలా. కష్టపడేదానికి ఫలితం లేదనుకోండి, ఆ కష్టాన్ని మానేస్తాడు. ఈ శ్రమ, ఈ పనిలో నాకు ఉపయోగం లేదు, ఇలా నేను ఈ ఉద్యోగం చేస్తాను దానివల్ల నాకేం ఉపయోగం లేదు, ఇంకా నేను ఎక్కువ సంపాదించాలంటే నాకు లాభసాటి ఏదైతే ఉందో దాని కొరకు నేను వెళ్తానంటాడు. కానీ దేవుని యొక్క పరిచర్య అంతా కూడా నీకు లాభసాటిగా ఏమీ కనపడదు. కానీ నువ్వు చేసే పనంతటికీ దేవుడు ఒకరోజు మనం దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇస్తాడు. నువ్వు చేసిన ఫలితానికి, అంటే నువ్వు చేసిన పరిచర్యకి, నువ్వు చేసిన సమర్పణకి, నువ్వు చేసిన త్యాగానికి, ప్రభువు కోసం నువ్వేం చేసావో వాటన్నిటికీ ఫలితం దేవుడి దగ్గర పొందగలుగుతావే తప్ప భూమి మీద నువ్వు పొందలేవు. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్పాడనమాట, ప్రభువునందు మీ ప్రయాసం ఎప్పటికీ వ్యర్థము కాదు. నువ్వు ఎంత ప్రయాసపడతావో. అందుకనే వ్యక్తిగతంగా ప్రతి క్రైస్తవుడు కూడా తన్ను తానుగా పరీక్షించుకోవాలి. నేనేం చేస్తున్నాను దేవుడి కోసం? నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను దేవుని బిడ్డనయ్యాను, నిజమే. ఏంటి నేను చేసేదేంటి? నా వల్ల దేవుడికి ఉపయోగం ఏంటి? మనందరం ఎలాగ ఆలోచిస్తామంటే ఆ దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి ఆయన వల్ల నాకేంటి ఉపయోగం అనుకుంటాం.
దేవుడి ద్వారా మనం అన్ని ఉపయోగాలు పొందాలనుకుంటున్నామే తప్ప మన ద్వారా దేవుడికి ఉపయోగం ఏంటి? ప్రభా నేనేం చెయ్యాలి? ఎప్పుడైనా ప్రభువుని, ప్రభా నన్ను ఎందుకు రక్షించావు, నన్ను ఎందుకు మార్చావు, నన్నేం చేయమంటావు? ఎప్పుడైనా మాట అడిగావా? ఎప్పుడైనా నువ్వు నిజంగా ఆ ఆలోచనకి వచ్చిందంటావా? మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, ఎవరినైనా దేవుడు ఒక వ్యక్తికి ఒక పనికి తీసుకొచ్చాడు అంటే, ఒక స్థాయిలోకి తీసుకొచ్చాడు అంటే వాళ్ళు మొట్టమొదటిగా తెలుసుకునేవారు, ఇంతకీ నన్నెందుకు దేవుడు ఈ పరిస్థితుల్లో నన్ను తీసుకొచ్చాడు, నేనేం చెయ్యాలి అని తెలుసుకున్నారు. మీ అందరికీ చెప్తాను, దావీదుని దేవుడు ఒక రాజుగా చేశాడు. దేవుడు ఎందుకు చేశాడంటారు తను రాజుగా? దావీదుని దేవుడు రాజుగా ఏర్పరచుకున్నాడు. అంతకుముందు రాజు లేడా? సౌలు ఉన్నాడు కదా, మరి రాజు ఉండగా మళ్ళీ ఇంకొకటి ఎందుకు ఎన్నుకోవాలైనా? సౌలు దేవుని దృష్టిలో నమ్మకమైన వాడుగా సౌలు లేడు, అందుకని దావీదుని దేవుడే ఏర్పరచుకోవాల్సి వచ్చింది, అంతే కదా. మన దగ్గర ఇప్పుడు సౌలుని దేవుడు ఎందుకు వదిలేశాడంటే, దేవుడు తనకు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ మాటను ఆయన నెరవేర్చలేదు. నెరవేర్చకపోవడం వల్ల కదా సౌలుని వదిలేశాడు. ఇప్పుడు ఎవరిని ఏర్పరచుకోవాలనుకున్నాడు? దావీదుని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఈయన నా మాట ఆలకించి నేను చెప్పినవన్నీ నెరవేరుస్తాడని కదా, అతను నా హృదయానుసారుడు, నా ఉద్దేశంలో నెరవేరుస్తాడని కదా దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు దావీదు రాజు అయిన తర్వాత ఈయనేం చేశాడు? ఇప్పుడు మనందరం అవ్వకముందు అందరం వాగ్దానాలు చేస్తారు, అయిన తర్వాత వాగ్దానాలు నిలబెట్టుకోలేరు కదా. ఇప్పుడు దావీదుని దేవుడు రాజుగా చేశాడు. దావీదు రాజు అయిన తర్వాత ఇప్పుడు దావీదు ఏం చేయాలా? దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలా, అంతేగాని తన కుటుంబాన్ని బలపరచుకోవడం కాదు. అది సౌలు చేశాడు, అందుకే సౌలు యొక్క వంశమంతా చచ్చిపోయింది, అంతే కదా. సౌలు చచ్చిపోయినప్పుడు ఇంకా మరలా సౌలు యొక్క కుటుంబంలో ఒకడైనను మిగలేదట. ఆ యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ మాత్రమే మిగిలాడు కుంటువాడు. చూడండి ఎలా జరిగిందో. కాబట్టి ఇప్పుడు దావీదుని దేవుడు రాజుగా చేసిన తర్వాత, దావీదు రాజు అయిన తర్వాత ఈయనకి దేవుని అసలు నన్నెందుకు దేవుడు రాజుగా చేశాడు అని ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. నన్నెందుకు దేవుడు రాజుగా చేశాడు, నేను రాజుగా ఉండి నేనేం చెయ్యాలి, నన్నెందుకు ఆయన రాజు చేశాడు, రాజుగా నేనుండి ఆయనకేం చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది, అంతే కదా. ఇప్పుడు ఒక ఇంటికి ఒక భార్య కానీ ఒక భర్త కానీ వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ ఆలోచిస్తారు, నేను నా కర్తవ్యం ఏంటి, నేను ఆయన పెళ్లి చేసుకున్నాను, నేనేం చేయాలి ఇప్పుడు ఆయనకి, లేకపోతే ఆమెను నేను పెళ్లి చేసుకున్నాను, ఆమెకి నేనేం చేయాలా? ఎవరైనా అంతే. ఇప్పుడు దేవుడి దగ్గరికి మనం వచ్చాము, దేవుడు మనల్ని రక్షించాడు, మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఎందుకు ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు, మనల్ని ఏం కోరుతున్నాడు ఆయన, అది తెలుసుకోవాలా. ఇప్పుడు ఆయన మన నుండి ఏం కోరుతున్నాడో తెలుసుకోకపోతే నువ్వేం చేస్తావు? ఆయనకి ఏం చెయ్యవు, గుడికొస్తావు వెళ్తావు, గుడికొస్తావు వెళ్తావు, అంతవరకు మాత్రమే. నా నుండి ఆయన ఏం కోరాడు అనేది నువ్వు తెలుసుకోకపోయినంత కాలం కూడా అలాగే వచ్చి వెళ్తావే తప్ప నీ జీవితం వల్ల ఆయనకి ఏం ఉపయోగం ఏమి ఉండదు. నీ వల్ల దేవుడికి ఉపయోగం ఏంటో తెలుసుకోవాలి. ప్రభువా నన్ను ఎందుకు రక్షించావు, నేనేం చెయ్యాలి, ఇది నువ్వు తెలుసుకోవాలా. ఇప్పుడు దావీదు రాజు అయిన తర్వాత ఒక ఆలోచనలోకి వచ్చాడు. ఇంతమంది ఉండగా, ఇశ్రాయేలు ప్రజల్లో 12 గోత్రాలు ఉండగా, అన్ని గోత్రాల కంటే నా యూదా గోత్రం అల్పమైన నా గోత్రాన్నే దేవుడు ఎందుకు ఏర్పరచుకోవాలా? ఆ గోత్రములో నా తండ్రి యొక్క కుటుంబం ఏపాటిది, నా తండ్రి కుటుంబీకుల్లో 7 అన్నదమ్ములు నాకంటే ముందు ఉండగా 8వ వాడినైనా నన్నే దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు, నేనేం చెయ్యాలి, అసలు నా నుండి దేవుడు ఏం కోరుతున్నాడు అనేది ఈయన ఒక్కసారి ఆలోచించాడండి. ఆలోచిస్తే ఈయనకి ఏమర్థమైంది? ఏమర్థమై ఉంటుంది అంటారు? ఆయనకి ఏమర్థమైందంటే, నేను ఇంత గొప్ప రాజుగా నేను చేశాడు దేవుడు అంటే, నేను
దేవుణ్ణి కూడా అంతే కనపరచాల. అంటే ఇప్పుడు నా దేవుని యొక్క నామఘనత కొరకు నేను ఒక మందిరాన్ని నిర్మించాల. ఇప్పుడు అక్కడ కొరత ఏంటో చూశాడు. ఇశ్రాయేలు ప్రజలకు మందిరం లేదు, మందిరం లేదు, ఒక స్థలం అనేది లేదు. అప్పుడు దాకా మందిరం మరి ఆ యొక్క మందసము డేరాల మధ్య ఉంది, అది కూడా ఇక్కడ లేదు, ఎక్కడో అభినాదాబు యొక్క ఇంట్లో ఉంది. ఇప్పుడు అనుకున్నాడు దేవుని యొక్క మందసాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చేయాలా అని. తీసుకొచ్చే ముందు మందిరాన్ని నిర్మించాలి అనే ఆలోచన కలిగాడు. మందసాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఒకసారి పొరపాటు జరిగింది, చనిపోయారు. రెండోసారి మళ్ళా సరిదిద్దుకున్నాడు. మందసాన్ని సియోను కోటలో తీసుకొచ్చాడు, ఎబ్రోనుకు తీసుకొచ్చాడు, మందసాన్ని అక్కడ పెట్టాడు. ఇప్పుడు పెట్టిన తర్వాత ఈ మందసాన్ని ఒక పరిశుద్ధమైన స్థలములో ఒక మందిరాన్ని నిర్మించాలా అనుకున్నాడు ఆయన. మందిరాన్ని నిర్మించడం కొరకే దావీదు రాత్రులు పగలు కూడా శ్రమ పడ్డాడట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అలా శ్రమ పడ్డాడా లేదా అనే మాటను మీకు బైబిల్ నుంచే చూపిస్తాను. కీర్తన గ్రంథము 132వ అధ్యాయము 2వ వచనమండి. 132:2. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండి మంచం మీదకెక్కను. నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియనను. ఒక తీర్మానం చేసుకున్నాడు. నా దేవుని యొక్క మందిరానికి ఒక స్థలము నేను చూసేంతవరకు నేను నిద్రపోను అనుకున్నాడు ఆయన. నిద్రపోను అనుకున్నాడు. సరే, ఆ స్థలం ఎక్కడుందా వెదికాడు వెదికాడు వెదికాడు, స్థలము దొరికింది. సరే, మందిరం కట్టాలనుకున్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు కట్టకూడదు అన్నాడు. నువ్వు కట్టకూడదు అని దావీదుని ఎప్పుడైతే దేవుడు అలాగన్నాడో, ఇప్పుడు దావీదు ఏం చేయాలా? మానేయాలా, అంతే కదా. మళ్ళీ ఎవరైనా నువ్వు ఆ పని చేస్తాననుకో, వద్దు అని అనుకో, ఏం చేస్తాం? ఇంకా దాని దగ్గరికి వెళ్ళాం. నన్ను వద్దన్నారు కాబట్టి నేను వెళ్ళంటారు. కానీ దావీదు అలా చేయలేదు. దేవుడు మందిరాన్ని దేవుడు కట్టొద్దన్నాడే తప్ప దేవుడు మందిరానికి సమకూర్చవలసిన సామాగ్రి అంతా ఈయనే సమకూర్చాడు. చూడండి, నన్ను మందిరము కట్టొద్దన్నాడే కానీ మందిరము కావాల్సిన వస్తువులన్నింటినీ మాత్రం నన్ను సమకూర్చొద్దని చెప్పలేదు కదా. పోనీ అది వద్దన్నాడు కానీ ఇచ్చేస్తాను నేను. చూడండి, ఆయన ఎలా చేశాడు. నన్ను అది వద్దన్నాడు కాబట్టి నేను మానేను. ఇంకా నేను స్థలం చూశాను, ఇంకా అయిపోయింది నా పని అనుకోవట్లేదు. నా పని ఏంటి అంటే ఇప్పుడు ఆయన కట్టొద్దు అన్నాడు కాబట్టి దానికి కావలసిన సామాగ్రిని సమకూరుస్తాను. ఆయన అంటాడు, ఎంత సమకూర్చాడు, ఎన్నెన్ని దేవుడికి ఇచ్చాడో చెప్తాడనమాట. సరే, మీకు చూపిస్తాను, ఆ మాటను కూడా చూపిస్తాను. ఇది మనకు అవసరమైంది కాబట్టి, ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ మాటను చూపిస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము, క్షమించండి 29లో అంటే అంత స్పష్టంగా అక్కడ ఆ లెక్క చెప్పలేదు, కానీ మరి చూపిస్తాను మీకు. 20 ఆయన ఎలాగ సంపాదించాడో, ఎలాగ తీసుకొచ్చాడో వీటన్నిటి విషయంలో ఇక్కడ ఆయన చెప్తూ ఒక మాట అంటాడనమాట. 22వ అధ్యాయంలో ఉందండి సిస్టర్ గారు. మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయము. ఆయన అంటాడు, నా కష్ట స్థితిలో దేవుని మందిరం మీద ఉన్న నాకు ఉంచాడు. 14వ వచనం 14వ వచనం 22 మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని తోస సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రానులను
రాళ్లను కూర్చి ఇంటిని నీవు ఇంకనూ సంపాదించుదువుగాక. సొలొమోనుతో చెప్తున్నాడు దావీదు, సొలొమోనా, నా దేవుని యొక్క మందిరం మీద ఉన్న నాకున్న మక్కువ చేత నేను నా కష్ట స్థితిలోనే ఎంత విస్తారమైన ఆస్తిని నేను సమకూర్చాను. ఇదంతా ఎందుకు ఇచ్చానో తెలుసా? ఇది దేవుని యొక్క మందిరమునకై కట్టబడ్డం కొరకు. అది తను ఎందుకు రాజు అయ్యాడో, తను ఆ స్థితిలోకి ఎందుకు వచ్చాడో ఆ స్థితిని గుర్తించి నేను దేవుడికి ఏం చెయ్యాలో అది గుర్తించాడు ఆయన. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక వ్యక్తిని దేవుడు రక్షించాడు అంటే ఆ వ్యక్తి యొక్క అతని ఎడల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఉంది. ఆ వ్యక్తి ఎడల ఏ ఉద్దేశం లేకుండా దేవుడు ఎవరినీ సృష్టించలేదు. నిన్ను నన్ను రక్షించాడు అంటే దేవుడు మన ఎడల ఆయన ఉద్దేశం ఒకటి ఉంది, ఆయన సంకల్పం ఒకటి ఉంది. అందుకంటాడు, నేను ఎవరిని సంకల్పం లేకుండా, ఒక ఉద్దేశం లేకుండా నేను ఎవరిని నేను రక్షించలేదు. ఎప్పుడైనా ప్రభువా నన్ను రక్షించావు కదా, నేనేం చెయ్యాలి, అసలు నన్ను ఎందుకు రక్షించావు, నా వల్ల నీకేంటి పని, నేనేం చెయ్యాలి అని ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణి అడిగావా? ఇంతమంది ఉండగా దేవుడు నిన్నే ఎందుకు రక్షించాడు? ఆయన ఎందుకు తన బిడ్డగా నిన్ను చేసుకున్నాడు? ఆయన నీ వల్ల ఆయనకి ఏంటి ఉపయోగం? ఏంటి నీ వల్ల ఆయనకి ఏంటి ఉపయోగం? ఏదో నువ్వు గుడికొచ్చి పోవడానిక? అంతేనా ఆయన నిన్ను రక్షించాడు? లేదు, నీ వల్ల ఆయనకి ఎంతో పని ఉంది, నీ వల్ల ఆయనకి ఎంతో ఉపయోగం ఉంది. అందుకనే ఒక వ్యక్తిని దేవుడు రక్షించాడు అంటే ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఏదో చెయ్యాలనుకుంటున్నాడు. ఆయన ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఏదో చెయ్యాలనుకుంటున్నాడు. అది ఏంటో నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాల, ప్రభువా నన్ను ఎందుకు రక్షించావు, నన్ను ఎందుకు మార్చావు, అసలు నా నుండి నువ్వేంటి ఆశిస్తున్నావు, నన్నేం చేయమంటావు? నువ్వు నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నేనేం చెయ్యాలి అని నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా చెప్తాడు కదా. మీకు రెండవ వ్యక్తిని చూపిస్తాను. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము. నాలుగు 5 వచనాలండి. అప్పుడతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. చూసారా, ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, నువ్వు అక్కడ ఏమి చెయ్యాలో నేను చెప్తాను, నేను నీకు, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. సరే, ఈయన దమస్క పట్టణంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 3 రోజులైన తర్వాత ఆ దమస్క పట్టణంలోనే చర్మకారుడి అంటే సీమోన్ అనేవాడు అక్కడ ఉన్నాడు. అననీయ అనే ఆయన ఉన్నాడు. అననీయతో చెప్పాడు, అననీయ నువ్వు అక్కడికి వెళ్ళు, ఒక సీమోన్ అనేవాడు ఇంట్లో ఈ పౌలు అనేవాడు తార్సువాడైన సౌలు ఉన్నాడు, అతని మీదకి వెళ్ళి నువ్వు ప్రార్థన చెయ్యి, అతని కండ్లు వస్తాయి అన్నాడు. అతన్ని నేను ఎందుకు ఏర్పరచుకున్నాను అంటే నాకు ఒక సాధనముగా ఉండాలని. సరే, ఇప్పుడు ఆయన చెప్పాడట, నేను ఎందుకు ఇతన్ని ఏర్పరచుకున్నానో చెప్తున్నాడు. 15వ వచనమండి. అందుకు ప్రభువు నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అందుకు నేను ఏర్పరచుకున్నాను ఇతను నేను ఎందుకు ఏర్పరచుకున్నానంటే నాకు ఒక సాధనముగా ఉపయోగపడాలా. ఇంతకుముందు ఎవరు లేరా? ఆయనకంటే ముందు ఇంకెవరు లేరా? మరి ఎంతో మంది ఉండగా అందులో ఎవరినైనా పట్టుకొచ్చి ఈయన ఎందుకు పట్టుకున్నాడు ఆయన? అది ఏర్పాటు అంతే, అది దేవుని యొక్క ఉద్దేశం అంతే.
అతను నేను ఎందుకు ఏర్పరచుకున్నానంటే ఇతడు నా నామము నిమిత్తము అనేక అన్యజనుల ఎదుటి కానీ, రాజుల ఎదుటి కానీ, ప్రధానుల ఎదుటి కానీ నా నామమును భరించుటకు ఇతడు సాధనము. ఎన్ని శ్రమలు అనుభవించాలో నా కొరకైనా, సామాన్యమైన వాడు కాదు. నేను ఎందుకు ఏర్పరచుకున్నంటే నా నామమున అనేకమైన శ్రమలు అనుభవించడం కొరకు కదా. 16 వచ్చినవండి చూడండి. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదినని అతనితో చెప్పాను. ఇతను నేను ఎందుకు ఏర్పరచుకున్నాను తెలుసా? నా కొరకు ఎన్ని శ్రమలను అనుభవించాలో ఈయన చూడండి, అందుకు ఏర్పరచుకున్నట్ట. అందుకనే పౌలు అన్నాడు, సౌలు పౌలుగా మారిన తర్వాత ఒక మాట అడిగాడు. సరే, మీకు ఆ మాటను చూపిస్తాను. 26వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము. అగ్రిప్పరాజు దగ్గర ఈ పౌలు నిలబడినప్పుడు ఆయన ఏం చెప్పాడో నేను చూపిస్తాను. ఆయన సాక్ష్యాన్ని ఆయన చెప్తున్నప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పాడండి, క్షమించండి, అక్కడ 22వ అధ్యాయంలో లాగా ఉంది. 22వ అధ్యాయం అండి, అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము. 22వ అధ్యాయంలో ఇక్కడ ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. 8వ వచనం అండి, 8వ వచనం, 22:8. అందుకు నేను, ప్రభువా నీవెవడవని నేను అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని యొక్క స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, ఆయన అడిగాడు ఆ మాట, ప్రభువా నన్నేమి చేయమంటావు? ఎందుకు నన్ను రక్షించావు? ఎందుకు నన్ను మార్చావు? నా కుటుంబంలో నుంచి, నా బంధువుల్లో నుంచి, నా చుట్టూ ఉన్న సమాజం మధ్య నుంచి నన్ను ఎందుకు రక్షించావు? నేనేం చేయాలా? నేనేమి చేయాలా? ఈరోజు దేవుడు అంటున్నాడు, మన వల్ల దేవుడికి ఉపయోగం ఏంటి? మనం దేవుడిని నమ్ముకున్నాము, దేవుడు మనం రక్షించాడు అంటున్నావు. ఎప్పుడు ఆయన నుండి మేలు మనం పొందుతున్నామే తప్ప తిరిగి మనం ఒక్కటైనా ఆయన కోసం ఏమైనా చేస్తున్నామా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ సంపాదన కోసం, నీ కోసమే మనం బ్రతుకుతున్నామే తప్ప ఈ రోజులో దేవుడి గురించి నువ్వు ఏంటి ప్రయాసపడింది, నువ్వేంటి కష్టపడింది, నువ్వేంటి దేవుడి కోసం చేసింది ఏమైనా ఉందా అంటే ఆ రోజంతట్లో దేవుడి కోసం చేసింది ఏమీ కనపడతలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్న ఉద్దేశము నిష్ఫలమైపోతుంది. నేను ఎందుకు నేను రక్షించాను ఆ ఉద్దేశం తెలుసుకోలేకపోతున్నావు. నేను నీకు ఏ వరం ఇచ్చాను, ఏ తలాంతునిచ్చాను ఆ తలాంతును ఉపయోగించుకోలేకపోతున్నావు. నేనేమిచ్చాను నీకు? అసలు నేనేమిచ్చాను కూడా నీకు తెలుస్తుందా? నీకు నేను ఇచ్చిన వరాన్నైనా నువ్వు ఉపయోగిస్తున్నావా? అందుకని రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగత సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యం. నీ వ్యక్తిగత సాక్ష్యమే ప్రాముఖ్యం అన్నమాట. అందుకనే ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం కాపాడుకోగలిగితే ఆ సాక్ష్యం నిన్ను ఒక మంచివాడుగా, గొప్పవాడుగా చేయగలుగుతుంది. నీ వ్యక్తిగత సాక్ష్యం ప్రాముఖ్యం అన్నమాట. నీ జీవితం ముఖ్యం, బాగు చేసుకో. నీ వ్యక్తిగతంగా నీ సాక్ష్యం బాగుంటే నువ్వు ఏది చెప్పినా నీ మాట సమాజం వింటది. ఏందంటారా? ఎవరైనా తీర్పు చెప్పేటప్పుడు, ఎవరైనా న్యాయం చెప్పాడు ఎలాంటి వాడు చెప్పాలంటారు? ఆడి ఇంటిని దిద్దుకోలేనాడు ఆడు బయటకు వచ్చి చెప్తానంటే లోకం ఏమంటుంది? ముందు నీ ఇంటోళ్ళు చెప్పు, అప్పుడు మా దిగ్గెళ్ళే అంటది. అర్థమైందా? అలాగే నీ వ్యక్తిగత సాక్ష్యం లేనిది నువ్వు బయటికి ఎవరికి చెప్తావు? నీ సాక్ష్యం ముఖ్యం, నీ బ్రతుకు ముఖ్యం. అందుకనే ఒక్కసారి మన సాక్ష్యం ఎలాగుంది, నేను ఎలాగున్నాను, అర్థమైందా? అందుకని దేవుడు అంటాడు, ఈరోజు అంటున్నాడు, నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. నీ సాక్ష్యం ఎలాగుంది? నువ్వు వ్యక్తిగతంగా నీ సాక్ష్యాన్నే కాపాడుకోలేనప్పుడు నువ్వు ఇతరులకు ఏం చెప్తావు? నువ్వు నన్ను గురించి ఏం చెప్పగలవు? నువ్వు ఇతరులకి ఏం చెప్తే వింటారు నీ మాట? అందుకని ఈరోజు దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుడి కోసం ఏం పని చేయగలుగుతున్నాం? మన వ్యక్తిగత సాక్ష్యాన్నే, మన వ్యక్తిగత సువార్తనే మనం చేస్తలేదు.
వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి తను తానుగా తన సువార్తను ప్రకటించాలి. తను ఎక్కడికి వెళ్ళినా, తను ఎక్కడున్నా నన్ను దేవుడు మార్చాడు, నా బ్రతుకును మార్చాడు, ఇదిగో నేనే దానికి సాక్షి, మీరు నమ్మండి. నిజంగా దేవుడు నిన్నే ఒక సాక్షిగా పెట్టుకున్నప్పుడు నిన్ను చూసి అనేకులు మారుతారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోలేనప్పుడు నువ్వెవరికి చెప్తావు? కాబట్టి ఈరోజు ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా చేదైన ఆకుకూరలతో తను భుజించాలని, యేసు ప్రభువారితో కూడా శ్రమ పడ్డానికి ప్రయత్నించి, ఆయన ఈ భూమి మీద ఉన్న 3.5 సంవత్సరాలు కూడా ఆయన ఎంతో శ్రమ పడ్డాడు. ఎంత శ్రమ పడ్డాడట? ఎంత శ్రమ పడ్డాడట మీ అందరికీ తెలుసు. ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన జీవితాన్ని గడిపాడట. ఆయన ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా ఎప్పుడూ వేదనే, రోదనే, ఆయన ఎప్పుడూ కన్నీళ్ళే అతని జీవితం అంట. ఎందుకు అలాగంటే ఆయన మీద పెట్టబడిన భారము అంత ఉంది. అర్థమైందా? ఆయన తండ్రి తనకు అప్పగించిన బాధ్యత అలాంటిది. అందుకనే తండ్రి తన మీద అప్పగించిన బాధ్యత నెరవేర్చడం కొరకు ప్రతిరోజు కన్నీళ్ళు, ఎంత బాధను అనుభవించాడు, మహారోధను అనుభవించాడట ఆయన. దేవుడు అంటున్నాడు, మరి నేనే దేవుడిని అయ్యిండి భూమి మీద నా తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు ఇంత శ్రమ పడ్డానే. శ్రమపడి యేసు ప్రభువారు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన. సరే, ఈ మాట మనందరికీ సాక్ష్యం. అది యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 4 వచ్చినవండి. 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసు ప్రభువారు చెప్తున్న చివరి మాటలవి. ఇంకా సిలువకు అప్పగించబడే ముందు ఆయన చెప్తున్న మాటలు అన్నమాట. చేయుటకు నువ్వు నాకు ఏ పని అయితే అప్పగించావో ఆ పనిని నేను సంపూర్ణం చేసేసాను, ఆ పనిని నెరవేర్చేశాను. కాబట్టి ఇక భూమి మీద నా పన్న నేను నెరవేర్చి నిన్ను మహిమపరిచాను. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీకే పని అయితే అప్పగించాను, నేను నిన్నెందుకైతే రక్షించానో ఆ పని నువ్వు సంపూర్తి చేసావా? దేవుడు అంటాడు, నేను చేయుటకు నీకు అప్పగించిన పనిని నువ్వు చేయలేదు. నీకు ఏ పని అయితే అప్పగించానో ఆ పని చేయలేదు. నేను అప్పగించలేని పని నువ్వు చేస్తున్నావు. నీ పని ఏంటి? నన్ను నమ్ముకున్న తర్వాత నువ్వు చేస్తున్న పని ఏంటి? నా పని ఏంటి? నీ పని ఏంటి? మనం అనుకుంటున్నాం మన పని అంతా మనం చేసుకుని ఇది దేవుడి పనే కదా అనుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, నీ పని నువ్వు చేసుకొని నా పని చేశానంటావేంటి? అది నా పని కాదు, అది నీ పని. నీ కుటుంబ విషయాల్లో చేసుకునే పనులన్నది నీ పని. నా కోసం నువ్వు చేసిందేమంతే. నా కోసం నువ్వేం చేస్తున్నావు? కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఒకరోజు దేవుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ ప్రశ్న మనం అడిగినప్పుడు నిజంగా చెప్తామా, ప్రభా చేయుటకు నాకు ఏ పని అయితే నువ్వు నాకు అప్పగించావో ఆ పనిని భూమి మీద నేను నెరవేర్చాను, నేను చేశాను. నువ్వు నాకు ఈ పని అప్పగించవు, ఈ పని నేను చేశాను. ఇదిగో ఈ పని నాకు అప్పగించు, ఈ పని నేను చేశాను. నువ్వు చెప్పగలవా? ఏం చేస్తున్నావని దేవుడి కోసం నువ్వు చెప్తావు అన్నమాట. నీవైనా నేనైనా. అందుకని ప్రభు దగ్గర ఇప్పటికైనా అడుగుతాను, ప్రభా నన్ను క్షమించు. ఇప్పటి వరకు నా సమయాన్ని, నా కాలాన్ని, నా శక్తిని వృధా చేశాను. నేను నా కోసం నేను చేసుకుంటున్నానే తప్ప నీ కోసం నేనేమీ చేయలేదు. ఇంకా నేను అనుకుంటున్నాను ఇవన్నీ నీ కోసమే కదా నేను చేసే అనుకుంటున్నాను, నేను బ్రతకడం కూడా నీ కోసమే కదా అనుకుంటున్నాను. కాదు, చేయుటకు నువ్వు నాకే పని అప్పగించావో ఆ పనిని నేను చేయాలి. ఇక నుంచి నీ కోసం బ్రతికేలాగా నన్ను సిద్ధపరచు. ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా నీ కొరకు నేను భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వ్యక్తిగతంగా కానీ, నా కుటుంబముగా కానీ నీ కొరకు ఏదైనా నేను త్యాగం చేయగలుగుతాను. ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి ఇష్టపడతానని మనకు మనంగా ప్రభువుకు అప్పగించుకొని
ఆ రీతిగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి. కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుందాం, మనకు మనంగా పరిశీలన చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందడానికి ప్రయత్నించేద్దాం.